హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది రెబ్బెన విలేజ్ అండ్ మండల్. సో మరీ పెద్ద సిటీ కాదు కానీ పర్లేదు, మండల్ అన్నమాట. హైవే రోడ్డు మధ్యలో నుండి వెళ్ళింది, ఫ్లైఓవర్ ఉంది. సో పర్లేదు, మనం అనుకున్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ ముందు చూడండి, మనం యూటర్న్ తీసుకోవాలి రైట్ సైడ్కి. ఇక్కడ చూడండి, ఒక పోలీస్ నిలబడి ఉన్నాడు, ఆటో వెళ్తుంది, ఆ రూట్లోనే మనం వెళ్ళాలి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అటు ముందు నుండి రైల్వే గేట్ సైడ్ నుండి యాక్చువల్ రూట్ ఉంది, కానీ ఈ ఇయరే స్పెషల్గా ఆటోస్ అండ్ బైక్స్ కోసం ఈ రూటు పోలీస్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే భయంకరమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి, ఇది లో లెవెల్ వంతెన, పైన రైల్వే ట్రాక్ ఉంటుంది, దాని కింది నుండి మనం వెళ్తున్నాం. రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది, అంతా మట్టి రోడే. కానీ తప్పదు ఫ్రెండ్స్, ఏం చేస్తాం. కొన్నిసార్లు మన రోడ్ ఎలా ఉన్నా కూడా మనం రైడ్ చేయాల్సిందే. చూడండి, కిరణ్ బ్రో వెనుక ఉండి బ్లాగింగ్ చేస్తున్నాడు, నేనేమో భయంకరం డ్రైవింగ్ చేస్తున్నా. రూట్ మాత్రం చాలా దారుణంగా ఉంది, కానీ తప్పదు ఫ్రెండ్స్. చూడండి, ఇక మన ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది. ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుందో, కానీ ఎలా ఉన్నా కూడా మనం వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. చూడండి, ఇక మెయిన్ ట్రాఫిక్ జామ్కి వచ్చాం, మెయిన్ రోడ్కి వచ్చాం. చూడండి, ఇక మా ఈరోజు అయితే మన పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇలానే ఉంటుంది, ఇంకా కొంచెం చూద్దాం. ఇక సైడ్ కొంచెం అలా అలా ఛాన్స్ ఉంది, మరి ఇలా ఎంత దూరం వెళ్ళడమో కానీ చూద్దాం. ఇక్కడ కొంచెం బెటరే కనిపిస్తుంది, చూద్దాం ఫ్రెండ్స్. ముందుకెళ్తే ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో. ఎక్కడ పోయినా మా కేవీ రైడర్ ఫాలోవర్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. బ్రో ఎంత అంత మంచిదేనా? అంటే ఎంకన్నా సామర్థ్యం మినిమం ఉంటుంది. ఎక్కడ పోయినా మా కేవీ రైడర్స్ ఫాలోవర్స్ అయితే ఉంటారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతటికి కారణం ఒకటే. ఎందుకంటే ఈరోజు వెంకన్న స్వామిది ఏడుకొండలవాడ వెంకటరమణ మన రెబ్బెనలోని గంగాపూర్ జాతరకు వస్తాడంట, గంగాపూర్ టెంపుల్కి. సో అందుకోసం అది ఎప్పటి నుండో ఇలా ఒక ప్రతీతి, ఒక నమ్మకం. అందుకోసమే ఎక్కడో ఉన్న తిరుపతి వెళ్ళడం కంటే చూడండి భయంకరమైన ట్రాఫిక్ చేయాలి కాబట్టి అందుకే మనం ఇక్కడ ఈరోజు ఇలా చేయాలి అన్న ఆతృత, ఇంకా ఈరోజు ఉత్సాహం, ఇంట్రెస్ట్, భక్తి అన్ని ఎగ్జామ్ మాత్రం నెక్స్ట్ డే. చూడండి ట్రాఫిక్ ఇలా, ఇది చాలా కామన్ ఫ్రెండ్స్, ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. కానీ నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఇన్ని సంవత్సరాలు ఇట్లా ట్రాఫిక్ జామ్ అయ్యి ఎంత జనాలు ఇబ్బంది పడ్డా కూడా సరైన ప్లానింగ్ లేకుండా ఒకటి ఇన్ను, ఒకటి అవుట్, ఒకటి లోపలికి వెళ్ళే దారి, ఒకటి బయటికి వెళ్ళే దారి సపరేట్గా పెడితే ఎంత బాగుంటుంది. కానీ పెట్టరు, అది ప్రతి సంవత్సరం అంతే. చూడండి మన ఫ్యాన్స్ ఈరోజు ఎంత కేబీ రైడర్ ఫ్యాన్స్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు. పోయినా మన వాళ్ళు నలుగురు కలిసి సరిపోతుంది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మనం ఇక మళ్ళీ వేరే ఏం అవసరం లే, దేవుడి దర్శనము మా అభిమానులు కలిస్తే చాలు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా కేబీ రైడర్స్ ఫాలోవర్స్ కలిసిర్రు. రాజు ఓకే, థ్యాంక్ యూ బ్రో. విజయన్ వెంకన్న స్వామి దర్శనం ఎట్లున్నది? నెక్స్ట్ లెవెల్, అసలు మాటల్లో చెప్పలే ఫ్రెండ్స్. ఇక అది వేరే లెవెల్, అంత ఎక్సలెంట్. అంటే ఇంకా మేము మధ్యలోనే ఉన్నాం, ఇంకో 2 గంటలు పడుతుంది, తర్వాత పోయినాక చూద్దాం ఎట్లయితే మరి. నిజమే, తిరుపతి నుంచి వెంకన్న గంగాపూర్కి వచ్చిందంటే నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఈ రద్దీ ట్రాఫిక్ చూస్తే అర్థమవుతుంది అన్న. నిజమే, ఉన్నది అక్కడే కాదు, ఇక్కడ కూడా ఈజీగా దర్శనం కాదు వెంకన్నది.
అదృష్టం ఉంటేనే అవుతుంది. మరి ఇలా మాకు అయితే లేదు తెలియదు. ఆల్రెడీ దర్శనం అయినట్టే ఫీల్ అవుతారు. నేనైతే 2 కిలోమీటర్లకు 2 గంటలు అయింది ఇప్పటికి. ఇక చూద్దాం మళ్ళీ ఎంత టైం అవుతుంది. మొత్తం మీద ఈరోజు అయితే మా ఫాలోవర్లు బాగా కలుస్తున్నారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. అయితే దర్శనం ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మంచిగా గుర్తు చేసుకుని చెప్పినాం. తప్పకుండా వస్తాయి బ్రో. అందుకే ఓకే. సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. మా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ కలుస్తున్నారు. అండ్ మొత్తం మీద గివ్ అప్ ఇచ్చినాం. నడుచుకుంటూ పోతున్నాం. బండి అయితే మధ్యలో పెట్టినాం. ఐ థింక్ ఈ ట్రాఫిక్ వల్ల బండి హీట్ అయిపోయి అండ్ పెట్రోల్ కూడా అయిపోయినట్టున్నది. బండి అయితే స్టార్ట్ కాలే. అప్పుడే అనుకున్నాం. సో బండి పెట్టి నడిచిందే బెటర్ అని. ఇక విజయ్ బ్రో నేనైతే నడుస్తున్నాం. సో ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుందో 1.5 తెలియదు. సో నడుస్తున్నాం ఇప్పుడు. కానీ నడుస్తూనే బెటర్గా ఉన్నదిగా బండి కంటే బెటర్గా ఉన్నది నడుచుకుంటూ పోతూ ఉంటే. సో ఈ పని అప్పుడే చేసిన అయిపోయి ఈ పాటికి రీచ్ అవుతుంటే కావచ్చు. ఫైనల్లీ రీచ్డ్ జాతర లొకేషన్. జనం అండ్ దుమ్ము మాత్రం ఓ రేంజ్లో ఉన్నది. ఇన్స్టాగ్రామ్ ఫేమస్ తరుణ్ అన్న అయితే కలిసిండు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే. గివ్ ఫాలోవర్స్ కలిసిర్రు. సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. జనాలు అంత ఎగ్జిబిషనే ఉంది. ఈరోజు వచ్చినాం గంగాపూర్ జాతరకి. అబ్బా ట్రాఫిక్ కాదు, ఆ కథ కాదు, అసలు లైఫ్లో మర్చిపోను. ఇక నేను నెక్స్ట్ గంగాపూర్ జాతరకి మేబీ వస్తాను రాను గ్యారెంటీ లేదు. అట్లా అనిపించింది ఫ్రెండ్స్. కనీసం ఒక 2 గంటలు పట్టింది చూసి. అదేంది ట్రాఫిక్లో తట్టుకొని, అదేంది ట్రాఫిక్లో మొత్తం ఇరుక్కపోయి కనీసం 2 అవర్స్ ఉన్నాం. లాస్ట్కి బండి పెట్టి వచ్చినాం. లాస్ట్కి పెట్రోల్ కూడా అయిపోయింది. అంత భయంకరంగా ఉండే జాతర. ఫ్రెండ్స్ చూడండి పైన వెలుతురులో టెంపుల్ దగ్గర రథయాత్ర నడుస్తుంది. అడిగా పోదాం ఏమున్నది. మన అదేంది ఆపిల్ ఫోటోగ్రఫీ కార్తిక్ బ్రో అయితే ఎందుకు బ్రో అరే చలికట్లా అయితే అన్నావా లేకపోతే ఏంది అలసిపోయి నువ్వు గ్లామర్ బ్రో. నీకు అది కాదు నీ స్మైల్ ఇగో రిచ్ కొరియర్ బాయ్ చూడండి. ఇగో ఇక్కడ ఓకే. ఇక టోనీ ఇక్కడ టోనీ బ్రో చూడండి. ఆయన ఆల్వేస్ ఎడిటింగ్ అంటే చూడండి పోయి మాకేమనిపిస్తుంది అంటే వీడియో ఎడిటింగ్ చేస్తాండి ఏమనిపించింది అంతేనా. మీకోసం మేము జాతర అంతా ఎతికినాం తెలుసా. గంట పట్టింది చూడండి. ఇంతసేపు 2 గంటలు వెయిట్ చేసి ఇప్పుడైనా జనాలు తగ్గారేమని దర్శనానికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రీ దర్శనం. మనం దర్శనం కోసం దర్శనం చేసుకుని వచ్చినాం. జనాలు అయితే ఈవినింగ్ టైం కాబట్టి తక్కువనే ఉన్నారు. కాకపోతే ఇక రిస్క్ ఎందుకు తీసుకోవాలని 30 రూపీస్ దర్శనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ భయంకరంగా ఉండే. ఎంత ఘోరం అంటే సమ్మక్క సారక్క జాతర కూడా అంత ట్రాఫిక్ లేదట, కానీ ఇక్కడ మాత్రం భయంకరంగా ఉండే. అసలు ఒక గంట సేపు నడిపి లాస్ట్కు నేనే ఇక గివ్ అప్ ఇచ్చేసిన ఫ్రెండ్స్. అంత ఘోరం ఉండే ట్రాఫిక్. ఎట్లా ట్రాఫిక్ ఉన్నా కూడా వచ్చి మా వాళ్ళని కలిసి ఫైనల్గా అయితే దర్శనం చేసుకున్నాం 30 రూపీస్ని.